ముందుగా చిత్తూరుతో ఇవాల్టి రిపోర్ట్ను ప్రారంభిద్దాం. ఆయన ముస్లిం అయితేనేం హిందూ దేవుళ్ళంటే విపరీతమైన భక్తి, అందులోనూ ఆంజనేయుడంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే సప్తమందిర నిర్మాణానికి పూనుకున్నాడు. భగవరాధన చేస్తున్నాడంటూ తోటి ముస్లింలంతా వెలివేసినా దేవుడొక్కడే అన్న సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు సాగుతున్న ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడివాడో తెలుసుకోవాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, హెచ్ఎం టీవీ చిత్తూరు ప్రతినిధి శ్రీనివాసమూర్తి అందించే ఈ ప్రత్యేక కథనం చూసేయండి. స్వతహాగా ముస్లిం అయిన దేవులంతో సమాన శక్తితో సొంత నిధులతో లక్షలాది రూపాయలు వ్యయం చేసి హిందూ ఆలయాలు నిర్మిస్తున్న వ్యక్తి. దీన్ని మత గురులు అడ్డుకున్న నిత్యం మసీదులు పూజ చేస్తూ మత సంభాషణ చాటుతున్న వైనంపై ఈ వారం జిల్లా రిపోర్ట్. దేవుళ్లకు ఎంతో భక్తితో పూజలు చేస్తున్న ఇతని పేరు అజీజ్ బాషా. ఏంటి పేరేమో ముస్లింలా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇతను జన్మతః ముస్లిమే. అయితే మతం ఏదైతే ఏంటి, దేవుళ్లంతా ఒక్కటే అన్నది ఇతని నమ్మకం. అందుకే హిందూ దేవాలయాలను నిర్మించేందుకు కంకణం కట్టుకున్నాడు బాషా. తనకిష్టమైన ఆంజనేయ ఆలయాన్ని ఎలాగైనా నిర్మించాలన్నది బాషా జీవితాశయం. నా స్నేహితులతో కలిసి మత సామరస్యంగా అందరూ కలిసిమెలిసి చేశామనే ఒక సదుద్దేశంతో కార్యనిర్వహణకు మేము పూనుకున్నాము. నా స్నేహితులందరూ కలిసి నాకు దీని బాధ్యత ఇవ్వడం నాకెంతో సంతోషకరంగా ఉంది. అందరు దేవుళ్ళు ఒకటే అనే భావంతోనే ఈ కార్యనిర్వహణలో మేము భాగస్వామైనాము. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన భాషా ఒకప్పుడు చిన్న టీ కొట్టుతో జీవనం ప్రారంభించాడు. కాలక్రమంలో మెకానిక్ షెడ్ను నిర్మించి జీవనోపాధిని పొందుతున్నాడు. కాయకష్టం చేయగా వచ్చిన డబ్బుతోనే భాషా కొత్తపేట గ్రామంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఒక ముస్లిం హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకోవడంతో క్రమంగా గ్రామస్తులంతా తలో చేయి వేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఏకంగా వినాయకుడు, వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు, సాయినాథుడు, నవగ్రహాలు ఇలా సప్తమందిర సముదాయాన్ని ఒకే చోట కొలువుదీర్చేందుకు నడుం బిగించాడి ముస్లిం సోదరుడు. అయితే దాతల నుంచి డబ్బు రూపంగా మాత్రం సహాయాన్ని భాషా స్వీకరించడం, సిమెంట్, ఇసుక, కంకరు ఇలా వస్తు రూపంగా మాత్రమే సహాయం అందుకుంటాడు. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఇంకా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. మరో 60 లక్షల దాకా ఈ ఆలయ నిర్మాణానికి అవసరమవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. అతను పుట్టుకతో ఆంజనేయుల భక్తుడు. ఆయన ఆంజనేయుల వరాన్ని పుట్టినాడు అనేసి పక్క ఊర్లకు పోయేసి అక్కడ ఆంజనేయుల బొమ్మ ఉంటే అక్కడ పోయి దేవుణ్ణి ప్రతి వారానికి ఒకసారి పోయేసి పూజించేవాడు. ఆయనకి ఎందుకు అనిపించింది ఏమో మరి, ఇక్కడ ఒక పరమక స్థలం లాంటివి ఎందుకు పనికిరాని స్థలం. ఆ స్థలం చూస్తే మనకే చాలా వేస్ట్గా అనిపిస్తుంది. అట్లా ప్లేస్లో ఎందుకు ఆయన కాలేజ్ వచ్చిన ఇక్కడ కట్టాలనేసి అనుకున్నాడు. కానీ మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఒక ముస్లింగా ఉండి ఆయన చేస్తానంటే మేము కూడా చాలా సంతోషపడ్డాం. మా కుల మతాలు లేవు. అదేవిధంగా కుల మతాలు భేదం లేకుండా సుమారు 60 లక్షల పెట్టుబడితో మా అందరి సహకారంతో సప్తమందిర సముదాయానికి పాటుపడుతున్నాడు. ఇంకా సుమారు 50 లక్షల వరకు ఖర్చు ఉంది. దాన్ని కూడా మేమందరూ ఇదే విధంగా సహకరిస్తూ ఉంటే పూర్తి చేయగలుగుతాడని నమ్మకం మాకుంది. ముస్లిం అయ్యుండి ఇలా హిందూ దేవుళ్ల ఆలయాలను నిర్మించడంతో తోటి ముస్లింలంతా భాషాను, అతని కుటుంబాన్ని వెలేశారు. కనీసం నమాజ్ చేసుకునేందుకు సైతం భాషాకు మసీదులో అనుమతి లేదు. అయినా భాషా ఎప్పుడూ బాధపడలేదు. సుప్రభాతంతో అతని రోజు ప్రారంభమవుతుంది. ప్రసాదాలు, అన్న సంతర్పణలు, గుడి నిర్మాణం కోసం స్వయంగా ఇటుకలు తయారు చేయటం, ఇంటిలిపాది నిర్మాణాల్లో శ్రమదానం చేయటం ఇది భాషా కుటుంబీకుల దినచర్య. భాషాకు 3 కుమారులు. అయితే హిందూ దేవుళ్ల ఆలయాలను నిర్మిస్తున్న కారణంగా ఆ ఇంట ఎవరూ పిల్లనిచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. అయితే అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని నమ్ముతున్నాడు భాషా. తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉంటానని చెబుతున్నాడు. సర్వదేవతల మీద నమ్మకంతో నేను మత సామరస్యానికి బానిసనయ్యి అందరూ ఒకటి ఈశ్వర అల్లా తేరేనామని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మతపరంగా వాళ్ళ కుల బహిష్కరణ అంటారు, ఏదేదో ఇబ్బందులు పెడుతుంటారో వాళ్ళ భావన వాళ్లకు. దానికి నేనేమి విమర్శించదలుచుకోలేదు. వాళ్ళు పెట్టే బాధలకు నేనేమి
చెప్పుకోదలుచుకోలేదు. హిందూ స్నేహితులతో కలిసి సంపూర్ణమైన హిందూ సాంప్రదాయాన్ని సద్వినియోగం చేసేస్తే నా జన్మ ధన్యమని నా భావన. మనుషులంతా ఒక్కటే, సర్వమత సారం ఒక్కటే అని నమ్ముతున్న భాషా ఆశయం సిద్ధించాలని కొత్తపేట గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. సృష్టిలో మానవజాతి అత్యంత ఉన్నతమైనది. భారతీయులంతా సమాన భావంతో ఏకంగా లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఆలయం నిర్మించిన వారు కేవలం ఈ నిర్మాణాన్ని కూడా కాయకష్టం నిర్మిస్తున్న అజీజ్ భాష. మత సాంభాషణ చాలా చెబుతున్న అజీజ్ భాష పలువురికి స్ఫూర్తిదాయం కావాలి. మరి